హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను మిల్కీ కార్లో అయితే కూర్చునేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము మిల్కీతో కలిసి పుత్తూరుకి వెళ్తున్నాం. ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అయిపోయాయి, వాటిని తీసుకుందామని పుత్తూరుకి వెళ్తున్నాం. ఇక్కడ మిల్కీ అయితే కార్ అంటే చాలా కూర్చుంటుంది. ఇక్కడ వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది మా ఊరు నుంచి పుత్తూరుకి వెళ్ళే దారి. మాకు పుత్తూరు బైపాస్ చాలా దగ్గర. ఇలా బైపాస్ ఎక్కితే రోడ్ సైడ్ అంతా చేత్తో నేసిన లుంగీలు, టవల్స్, శారీస్ అన్నీ చాలా ఉంటాయి. క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కానీ రీజనబుల్గానే ఉంటుంది. చాలామంది ఇక్కడే పర్చేస్ చేస్తారు. పుత్తూరు కంటే రీచ్ అయిపోయాము. ఒకసారి ఫ్రెండ్స్కి వెళ్దామని ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మిల్కీ బర్త్డే వస్తుంది, తనకి డ్రెస్సెస్ చూద్దామని వచ్చాం. కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో అని చూసేదానికి వచ్చాం. ఇక్కడ కుర్తీస్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి. ప్రైస్ కొంచెం ఎక్కువే అయినా క్వాలిటీ బాగుంది. ఇక్కడ మీకోసం లైట్గా చూపిస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ 600 అండి. ఇక్కడ మిల్కీ వాళ్ళ నాన్న వాళ్ళకి డ్రెస్సులు చూస్తున్నారు. మిల్కీ అయితే బయటికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉంటుంది. చిన్నపిల్లలకి కలెక్షన్ బాగానే ఉంది. ఎక్స్పెషల్లీ నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ మిల్కీకి కొంచెం పెద్దది అవుతుందని తీసుకోలేదు. సిసింద్రి డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫ్రాక్స్ మిల్కీ వాళ్ళ నాన్నకి ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది, కానీ తీసుకోలేదు. పార్టీ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, కానీ మిల్కీ వేసుకోదు. దానికి కంఫర్టబుల్గా మెత్తగా కాటన్ డ్రెస్సెస్ అయితేనే వేసుకుంటుంది. పర్లేదు, కలెక్షన్ అయితే చాలా బాగుంది. మిల్కీకి నేనేం తీసుకున్నానో తన బర్త్డే వ్లాగ్లో చూడండి. ఇక్కడ మిల్కీ ఇప్పుడిప్పుడే నిలబడడం, అడుగులు వేయడం నేర్చుకుంది. గంటెత్తుకొని ఓను పూజలు చేసేస్తుంది. ఇక్కడ మిల్కీ లైట్గా నడుస్తుంది, చిన్ని చిన్ని అడుగులు వేస్తుంది. ఇది నెక్స్ట్ డే. ఆ రోజు ఫ్రైడే. మేము అవనాక్షమ్మ వారి టెంపుల్కి వెళ్తున్నాం. తను మా సిస్టర్. నారాయణవనంలో టెంపుల్స్ చాలా ఫేమస్ అండి. ఇది టెంపుల్కి వెళ్ళే వే. ఇవన్నీ మా ఊరి పొలాలు. అవనాక్షమ్మ టెంపుల్ మా ఊరికి కొంచెం దూరంగానే ఉంటుంది. 1 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది. మా ఇంటి నుంచి గుడికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ మిల్కీ అయితే వాళ్ళ పిన్ని వాళ్ళు కూర్చొని చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడ టెంపుల్ కంటే రీచ్ అయిపోయాము. టెంపుల్లో కొంచెం వర్క్ జరుగుతుంది. అదే కాకుండా గుళ్ళోకి మొబైల్ ఫోన్స్ కెమెరా అలో లేదన్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా నేను కొన్ని వీడియోస్ తీశాను. సరిగ్గా రాలేదు, కానీ మీకోసం మెన్షన్ చేస్తున్నాను. బయట అమ్మవారి టెంపుల్ ఇలా అయితే ఉంటుంది. అక్కడ కనిపించేది అయితే అమ్మవారి పాదాలు. అక్కడ దీపారాధన చేస్తారు. బయట నుంచి అంటే టెంపుల్ ఇలా ఉంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. టెంపుల్ వెనకాల
నాగమ్మ పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ మిల్కీ వాళ్ళు పూజలు చేస్తారు, కూర్చొని ఎలా చూస్తుందో చూడండి. మిల్కీ పుట్టినప్పుడు నేను ఇక్కడ చుట్టూ తిరిగి శారీ చెంపి ఉయ్యాల కట్టాను. తర్వాత నెక్స్ట్ మంత్కే మిల్కీ ప్రెగ్నెన్సీ అని తెలిసింది నాకు. అప్పటి నుంచి నేను ఎక్కువ నమ్ముతాను. అంతే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.